నిజామాబాద్ జిల్లాలో కోతుల బెడద చాలా తీవ్రంగా ఉంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల ఈ యొక్క కోతుల బెడద చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రధానంగా పంట పొలాలను వదిలేసి జనావాసాల్లోకి కోతులంతా కూడా సంచరిస్తున్నాయి. ముఖ్యంగా మున్సిపాలిటీలు, పట్టణాలు, దాంతోపాటు గ్రామాలు అనేటువంటి తేడా లేకుండా ఎక్కడికక్కడ కోతులు గుంపులుగా తిరుగుతున్నాయి. కోతులు వస్తుంటే గతంలో 1-2 కోతులు కనిపించేవి, కానీ ఇప్పుడు కోతులు ఎక్కడ చూసినా గుంపులుగా కనిపిస్తున్నాయి. పదుల సంఖ్యలో కోతులు ఒక్కసారిగా ఇళ్ల మీద పడుతుండటంతో జనం భయాందోళనలకు గురవుతున్నారు. ప్రధానంగా ఇంట్లో ఉన్నటువంటి మహిళలకు కొంత తీవ్ర ఇబ్బందులు కూడా ఎదురవుతున్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. బయట ఆహార పదార్థాలు పెట్టాలన్నా, ఇతరత్ర తినుబండారాలు పెట్టాలన్నా కూడా జనం భయపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు గ్రామీణ ప్రాంతాల్లో సాధారణంగా మనం చూస్తుంటాం, ఆహార పదార్థాలని డాబాలపైన లేకపోతే ఇంటి అరుగుల మీద పెట్టడం అనేటువంటిది ఒక ఆనవాయితీగా వస్తుంది. సో వాటి మీద కూడా దాడి చేస్తున్నాయి. ప్రధానంగా అటవీ క్షేత్రాల్లో కోతులకు సరిపడా ఆహార పదార్థాలు దొరకకపోవడంతోనే ఇట్లా కోతులన్నీ కూడా గ్రామాల్లో సంచరిస్తున్నటువంటి విషయాన్ని అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయించకపోవడంతో కోతుల నియంత్రణకు కావాల్సినటువంటి కట్టడి చర్యలు చేపట్టలేకపోయారు. దీంతో కోతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2 సంవత్సరాల క్రితం నిజామాబాద్ జిల్లా మామిడిపల్లి గ్రామంలో స్కూల్కి వెళ్తున్నటువంటి విద్యార్థుల మీద కోతులు దాడి చేయడంతో కోతుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు చెరువులు దొంగిరు చిన్నారులు వాళ్ళిద్దరు కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన కూడా చోటు చేసుకుంది. సో ఇట్లా జిల్లా వ్యాప్తంగా చాలా దాడులు జరిగినాయి, చాలా రకాల ప్రమాదాలు జరిగినాయి. ముఖ్యంగా వాహనదారులు, 2 వీలర్స్ రోడ్లపైన ప్రయాణం చేస్తున్నప్పుడు ఎదురుగా వచ్చేటువంటి కోతులు కావచ్చు, 1-2 కోతులు కాదు, గుంపులుగా వచ్చేటువంటి కోతులతో జనం భయపడుతున్నారు. చాలా సందర్భాల్లో స్కిడ్ అయి కింద పడిపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. కాళ్ళు చేతులు విరిగినటువంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఇక 2 వీలర్స్, 4 వీలర్స్ అనే కాదు, ఏ వాహనాలు తిరిగినా కూడా అటవీ క్షేత్రాల్లో సంచరిస్తున్నటువంటి క్రమంలో దాడులు చేస్తున్నాయి. దీంతో పాటు ఇళ్లలో కూడా దాడి చేస్తున్నాయి. దీంతో జనం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అసలు గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో కోతులు దాడి చేస్తుంటే ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం భీమ్గల్ పట్టణంలో ఉన్నాం. భీమ్గల్ పట్టణంలో కోతుల బెడద చాలా ఎక్కువగా ఉందనేటువంటి విషయాన్ని స్థానికులు చెప్తున్నారు. ఆయా కాలనీ వాసులంతా కూడా ఇట్లా సమావేశాలు ఏర్పాటు చేసుకుని వాటి కట్టడికి చర్యలు తీసుకునేటువంటి ఒక ప్రక్రియను జిల్లా వ్యాప్తంగా చేశారు. ఒక భీమ్గల్లోనే కాదు, ఇట్లా జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల దినమంతా గస్తులు తిరగడం, దాంతోపాటు కోతుల్ని పట్టించేందుకు ఒక ప్రత్యామ్నాయ మార్గాల్ని వెతుకుతున్నటువంటి నేపథ్యం మాట్లాడడం. మనం ప్రస్తుతం భీమ్గల్ పట్టణంలో స్థానికులు ఉన్నారు. వీరందరూ ఈ కాలనీలో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాలనీలో కోతుల బెడద చాలా ఎక్కువ ఉందని చెప్తున్నారు. వీరంతా కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని కోతులను నియంత్రించేందుకు ఏం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. సో వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అవునా, చెప్పండి, కోతులు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. గత కొన్ని నెలల నుంచి బాగా కోతులు అనేది స్వైర విహారం చేస్తున్నాయి. ప్రజెంట్గా ఏమవుతుందంటే ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా మున్సిపల్లో వాళ్ళు పట్టించుకోవడం లేదు. మళ్ళీ కొత్త కమిషనర్ వచ్చిండు, ఆయన ఎన్నిసార్లు చెప్పినా కూడా మనకు వాళ్ళు ఇలాంటి చర్యలు తీసుకోవట్లేదు. నిజానికి ఆ కోతుల బెడద ఎలా వస్తుంది అని అంటే, ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీలో కావచ్చు, ఒక విలేజ్లో కావచ్చు, ఏం చేస్తున్నారంటే వాళ్ళు కంప్లైంట్ చేయగా అక్కడ నుంచి కోతులని తీసుకొని వచ్చి వాళ్ళు అడవిలో వదిలేయకుండా వాళ్ళు మళ్ళీ ఇంకొక ఊర్లో వదిలేయడము. ఈ కోతులు కావచ్చు, కుక్కలు కావచ్చు, పందులను కావచ్చు, వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ఒక ఊర్లో నుంచి తీసుకొని వచ్చి ఇంకో ఊర్లో వదిలేయడం ద్వారా ఏమవుతుందనంటే ఆ కోతులన్నీ ఒకే దగ్గరికి వచ్చేస్తున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే చిన్నపిల్లలు కావచ్చు, ఇప్పుడు బయట పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, పిల్లల మీద మొత్తం దాడి చేస్తున్నాయి. ఆల్రెడీ 2-3 రోజుల క్రితము మళ్ళీ వైర్ల మీద పడ్డాయి. మొత్తం ఆ రోజు మొత్తం 2 అవర్స్ దాకా కరెంట్ లేదు. ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా తగిన చర్యలు తీసుకోవట్లేదు. స్థానిక కౌన్సిలర్ ఉన్నా కూడా కౌన్సిలర్లకు ఎన్నిసార్లు చెప్పినా కూడా మా పదవీ కాలం అయిపోయింది, మేమేం చేయగలం, ఇప్పుడు మేమేం చేయాలి అని చెప్పేసి మాటలు అంటున్నారు. అంటే ఇప్పుడు ఇన్ని రోజులు ఓట్లు వేయించుకున్నారు, కనీసం మాకు ఇలాంటి ప్రాబ్లం అవుతుందన్న కూడా వాళ్ళు కనీసం పట్టించుకోవడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు తగిన చర్యలు కూడా తీసుకోవడం లేదు. ఈ గతంలో కోతుల సంఖ్య ఇంతగానం ఉండేనా చూసారా? ఇంతకుముందు ఇంతగానం లేకుండే ఈ 2 సంవత్సరాల నుంచి కోతుల బెడద చాలా పెరిగింది. దీని గురించి కమిషనర్ చర్య తీసుకోవాలని మేము విన్నవించుకుంటున్నాము. ఈ కోతుల బెడదను తట్టుకోలేకపోతున్నాము. ఇంట్లో ప్రవేశించి ఇంట్లో గందరగోళం చేయడం, మనుషులపై పడడం చాలా ఇబ్బందికరంగా మారింది. కోతుల గురించి మరి అతి త్వరగా చర్య తీసుకోవాలని మేము విన్నవించుకుంటున్నాము. అన్న, ఇది కోతులు బాగున్నాయని చెప్తున్నారు. ఉన్నాయి, చాలా కోతులు బెదడ చాలా ఉంది. ఈ విధంగా ఈ చెట్లు ఉన్నాయి కదా, చెట్లు చేసేట్లో కూడా చెట్లపై నుంచి ఇళ్ళలోకి దూకి, డాబాపై నుంచి ఇళ్ళలోకి వచ్చేసి మహిళల్ని భయభ్రాంతులను చేస్తున్నాయి, పిల్లల మీద కూడా అటాక్ చేస్తున్నాయి. అవి షార్ట్ సర్క్యూట్ చెంది కూడా కరెంట్ 2-3 అవర్స్ 2-3 అవర్స్ కరెంట్ కూడా పోవడం జరుగుతుంది. చాలా రోజుల నుంచి మేము మన మున్సిపల్ సిబ్బందికి కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ ఎన్నిసార్లు విన్నవించుకున్న పరిస్థితి యథాతథంగానే ఉంటుంది. ఎవరొచ్చినా, ఏ అధికారులు వచ్చినా, ఎవరొచ్చినా నామ మాత్రమే తూతు మంత్రంగా వస్తురు, వెళ్ళిపోతురు. ఎవరు తగు చర్యలు తీసుకోవడం లేదు. కుక్కలు కానీ, కోతులు కానీ వీటి గురించి భీమ్గల్ను పరిరక్షించాలని మనం మున్సిపల్ సిబ్బందిని వేడుకుంటున్నాం. కోతులు ఏం చేస్తున్నాయి? అసలు కోతులు వచ్చి ఏం చేస్తున్నాయి?
కోతులు ఏ విధంగా అంటే మనం బయటకు వెళ్దామంటే భయం అనిపిస్తున్నది. పొద్దున లేచి డోర్ తీసేసరికి ఆల్రెడీ బయట అవే మనకంటే ముందే అవే రెడీ ఉంటున్నాయి. ఏం పని చేద్దామన్నా బాత్రూమ్ పోదామన్నా అని బయటకు వెళ్దామన్నా భయం అయిపోతున్నది. అయితే ఏమైంది, మొన్ననే మా ఇంటి పక్కకు ఒక అతను కన్ను ఆపరేషన్ అయింది. అతనికి సరిగా కళ్ళు కనిపించాయి. బయటకు వచ్చిండు, మొహం కడుకుంటున్నాడు, డైరెక్ట్ అయితే అతని మీద పడి అతను కింద పడిపోయాడు. ఆ విధంగా కూడా చాలా ఇబ్బంది అవుతున్నది. కాబట్టి మన యొక్క గ్రామం లోపల ఏవైతే కోతులు ఉన్నాయో మన యొక్క మున్సిపాలిటీ అధికారులు దీనిపైన చర్య తీసుకొని, అదేవిధంగా పందులు కూడా ఉన్నాయి, వీటన్నిటి మీద యాక్షన్ తీసుకొని వారు చర్య తీసుకోవాలని మేము కోరుచున్నాం. కోతులు నిజంగా అంత సంతరిస్తున్నాయి. నిజంగానే సంచరిస్తున్నాయి. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మనకు దగ్గరలో నింబాద్రి గుట్ట ఉంది. అక్కడ ఏదైతే చెట్లు నరకడం జరిగింది, దాని తర్వాత మనకి ఇక్కడ కుప్పకంటి ఈ అడ్డగుట్ట కూడా ఉంది, అక్కడ కూడా చెట్లు నరికేయడం జరిగింది. ఇక్కడ ఎక్కడైతే చెట్లు లేవో ఆ చెట్లు లేకపోవడం, దానివల్ల అవి ఊర్లలోకి రావడం జరుగుతుంది. ఇంతకుముందు ఎట్లుంటుండే అంటే కుక్కలే మనుషులపైన దాడి చేస్తాయి అన్న ఒకటి తెలుసు మాకు చిన్నప్పటి నుంచి. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే కుక్కలకు కాదు, దానికి దీటుగా కోతులు కూడా మనుషులపై దాడి చేస్తున్నాయి. ఇంటి నుంచి బయటికి వెళ్దామంటే భయపడుతున్నారు, పిల్లల్ని బయటికి పంపుదామన్నా భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి గాను మనము లైక్ మున్సిపల్ కౌన్సిలర్కి కానీ, మున్సిపల్ కమిషనర్కి కానీ, మున్సిపల్ చైర్మన్కి కానీ ఎన్నిసార్లు విన్నపించుకున్నాము, ప్రజావాణిలో వెళ్ళి చెప్పేసుకున్నాము. ఎన్నిసార్లు చెప్పినా జరగాల్సిన అసలు న్యాయం మాత్రం జరగట్లేదు. ఎవరు కూడా మాకు సరైన న్యాయం కూడా చేయట్లేదు. అంటే తీసుకోవాల్సిన ట్యాక్సులు అయితే సరైన సమయంలో తీసుకుంటున్నారు. మరి మేమైతే చెప్తున్నాం కదా, కోతులు వస్తున్నాయి, మా పైన దాడి చేస్తున్నాయి, ఇంత దాడి జరిగినా మీరు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. సో ఇప్పుడు కూడా చెప్తున్నాము, కొత్తగా మనకు కమిషనర్ గారు వచ్చారు, గోపు గంగాధర్ గారు. అంటే ఇంతకుముందు అతను మాకు ఇక్కడే కమిషనర్గా పనిచేశారు. సో ఆ సార్కి మేము విన్నపించుకుంటున్నాం, సార్ దీనిపైన ఏదైతే ఉంటుందో ఆ చర్యని అతి త్వరగా తీసుకోండి, దాడులను తగ్గించండి. యానిమల్ హస్బెండరీ నుంచి పిలిచి ఆ కోతుల్ని పట్టించేసి మరి అడవుల్లో పంపడమా ఏం చేస్తారో ఆ విభాగానికి చెందిన వాళ్ళు తీసుకొని సరైన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అంతే సార్, చెప్పండి, ఎందుకు ఒక్కసారిగా కోతుల సంఖ్య ఇంతగానో పెరిగిపోయింది? అంటే అవి బయట చెట్లు లేకపోవడం వల్ల గ్రామాల్లోకి ఎంటర్ అవుతున్నాయి. అయితే మేము గ్రామంలో ఉంటున్నామా లేకుంటే గుట్టల్లో ఉంటున్నామా డైలమాలో ఉన్నాం. ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉంటాను, ఇక్కడికి రావాలంటే చాలా భయం వేస్తుంది. కుక్కల దాడి, కోతుల దాడి, పందుల దాడి. ఎన్నిసార్లు ఎవరికి కంప్లైంట్ ఇచ్చినా అసలు వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఏదంటే వాళ్ళకు కూడా మనుషులకు ఏ విధంగా రైట్స్ ఉంటాయో వాళ్ళకు కూడా రైట్స్ ఉంటాయి అంటారు. మరి వీళ్ళు యాక్షన్ తీసుకొని అంటే మమ్మల్ని వేరే చోటికి పంపిస్తారా లేకుంటే కుక్కలను కోతులను వేరే చోటికి పంపిస్తారా, వాళ్ళు మరి ఏదో ఒక సొల్యూషన్ ప్రొవైడ్ చేయాలని. ఎందుకంటే మేము సమస్యను మీరు మున్సిపాలిటీలో ఎప్పుడు రేజ్ చేయాలి? చేశాము, ఎన్నోసార్లు చేశాము. వాళ్ళు పట్టించుకున్నట్లు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు దాడి చేసేంత వరకు వాళ్ళకి తెలియదు కోతులు ఏ విధంగా ఇబ్బంది చేస్తాయి, కుక్కలు ఏ విధంగా దాడి చేస్తాయని. ఎందుకంటే మొన్ననే 2 days బ్యాక్ చిన్న పిల్లలకు కుక్క దాడి చేసింది, కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. తూతూ మంత్రం ఎన్నిసార్లు పేపర్లో వచ్చినా టీవీలో వచ్చినా జస్ట్ చూస్తున్నారు, తూతూ మంత్రం లాగా పట్టించుకోవడం లేదు. చెప్పండి, ఏంది కోతుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది? ఏం ప్రమాదాలు జరుగుతున్నాయి? చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా బంగ్లా పైనకి పోవాలంటే చాలా ఇబ్బంది ఉంది, బట్టలు ఆరేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము. నిజానికి పాత కమిషనర్ చాలా మేము చెప్పాము, వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చారు కమిషనర్ కాబట్టి మీరైనా పట్టించుకొని మా ఇబ్బందులు తొలగిస్తారని అనుకుంటున్నాము. కోతులకు ఆహారం దొరకకపోవడంతో ప్రత్యామ్నాయ ఆహార పదార్థాల కోసమే ఇట్లా ఇళ్ల మీద దాడి చేస్తున్నటువంటి విషయాన్ని కూడా స్థానికులు చెప్తున్నారు. మాట్లాడదాం ఇంకా మహిళలకు సంబంధించి. ఇండ్లలో మహిళలు ఎక్కువసేపు కాలం గడిపేది, ఇంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేసేది మహిళలే. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏముంది, కోతులకు సంబంధించి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం కూడా మనం చేద్దాం. ప్రస్తుతం మనం భీమ్గల్ పట్టణంలోని బాపూజీ నగర్ కాలనీలో ఉన్నాం. ఈ కాలనీలో కోతుల బెడద చాలా ఎక్కువగా ఉందని చెప్తున్నారు. ఉదయం లేచి నుంచి లేవగానే ఫస్ట్ కోతుల దర్శనం చేసుకుంటున్నటువంటి విషయాలు చెప్తున్నారు. కోతులతోనే దినమంతా సహవాసం చేయాలి, వాటి నుంచి తమను కాపాడుకోవాలి, అట్లాగే ఇంట్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలని, ఇంటి పైకప్పుల్ని కాపాడుకునేటువంటి ఒక పరిస్థితి నెలకొందన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ముఖ్యంగా మహిళలకి సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. కొంత మహిళలు సాధారణంగానే జంతువులను చూస్తే భయపడతారు. సో అట్లాంటి క్రమంలో కోతులు ఒక్కసారిగా మీద పడుతుండడంతో గుంపులుగా ఇళ్లపైకి దాడి చేస్తుండడంతో భయపడుతున్నామని చెప్తున్నారు. మాట్లాడే ఇక్కడ ఒక పెద్దమ్మ ఉన్నది, పెద్దమ్మతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. అమ్మ, కోతులు వస్తున్నాయా? కోతులు వస్తున్నాయి, ఇంట్లోకి వెళ్ళి అన్ని ముళ్ళలు ఎత్తుకపోతున్నాయి, పప్పు డబ్బాలు ఎత్తుకపోతున్నాయి, చోవాన వరకల మీదకి వస్తున్నాయి, కరుతున్నాయి.
అందుకే భయం పట్టి ఉంటున్నది. కట్టె పట్టుకుంటే ఉమ్మంటాడు మీదకి వస్తున్నాయి అవి. ఎట్లా అమ్మా మరి వాటిని ఎవరు పట్టుకోపోతలేరు? వాళ్ళు పట్టుకపోతలేరు, వాళ్ళు వస్తలేరు. ఎట్లా మరి ఎట్లా ఎట్లా ఉంటారు? ఎట్లాంటి ఏం చేయమంటున్నావు? భయం పట్టున్నాయి వీటికి. చిన్నవి పెద్దవి మత్తుగా జమైనాయి. ఇప్పుడు వందల కొద్ది జమైనాయి. అవతల మేత ఏం దొరుకుతలేదు వీటికి. చెట్లు లేవు, మేత దొరకక ఇళ్ళకి వచ్చి మీద పడుతున్నాయి అవి. ఇక 2-3 కలిసినాయి అంటున్నారు. అమ్మ మీ ఇంట్లో కూడా కోతులు వస్తున్నాయి? అవును, మా పిల్లలు స్కూల్కి పోయేటప్పుడు అయితే పిల్లలు ఎంబటినే పడి కరుస్తున్నాయి సార్. ఇక టిఫిన్ బాక్సులు గుందుకున్నాడు అట్లనే. ఇక తోపుంటి రాతందుకు పిల్లలు అయితే భయపడుతుండ్రు సార్. మాకు ఇక్కడ పక్కన గుడి ఉంది, అక్కడనే తోవ స్కూల్కి పోయేతోవా. అటు నడస్తలేవు ఇటు నడస్తలేవు సార్. అట్లనే అట్లా ఎంబట పడుకుంటే ఇంటి దాకా వస్తున్నాయి సార్. మా ఇంటి పక్కన మొత్తం తిరుగోల ఇండ్లు ఉన్నాయి, గుడి పక్కన. పిల్లలకు చాలా కష్టమవుతుంది. ఏంది కోతులు ఎట్లా బయట బోళ్ళు దొమ్మడానికి కూడా భయం అవుతుంది. మళ్ళీ లోపలికి వెళ్ళి బోళ్ళు దొమ్ముకుంటున్నాము. ఇక పప్పు డబ్బులు అవి ఇవన్నీ తీసుకెళ్తున్నాయి. కొద్ది డోర్ తెరవేటరికి ఉరికేస్తున్నాయి పైకి అంతేగా. ఎట్లా మీరు బయట పని చేసుకుంటున్నప్పుడు ఏమైనా దాడి చేస్తున్నాయి? అవి ఉరికేస్తున్నాయి పైకి, ఉరికే కట్టబెట్టకే వెళ్ళిపోతున్నాయి అంతే. అది మాకు భయపడతాయి, మగ వాళ్ళకే భయపడతాయి అవి. అమ్మ పెద్దమ్మ ఎట్లా కోతులు బాగా తిరుగుతున్నాయి? బాగా తిరుగుతున్నాయి. ఎట్లా మీకు తలుపు తీసుకొని వంట చేసుకుని కూడా భయం ఉన్నది. ఇంట్లోకి వస్తున్నాయి, భగవాన్లు ఎత్తుకొని పోతాయి. కొట్టడానికి పోతే మా మీదకే వస్తాయి. అదే భయం ఉన్నది. జనరల్ గా మనం ఆహార పదార్థాలు బయట ఆరబెడతాము, అట్లా ఆరబెట్టుడు పెడతామంటే మాకు భయమే ఉన్నది. ఏం పెట్టుకుంటాం ఇంట్లోనే, బయట ఏం చేయరాకుంటున్నది, ఏది చెయ్యరాకుండానే ఉన్నది మాకు. మాట్లాడదాం ఇంకా చాలా మంది మహిళలు. అమ్మ కోతులు ఉన్నాయా? మస్తు కోతులు. మా పిల్లలు అయితే 2-3 సార్లు మీద పడ్డాయి. మేము కూడా భయం కొని బాగా ఇది ఉన్నాం. గుడి వెనక ఉన్నది, మేము కిరాయి ఉన్నాం బాపు. అంతా కోతుల గురించి మస్తు ఇబ్బంది అవుతుంది మాకైతే. తెల్లని దాకా పొద్దున్న దాకా మా వస్తు దొక్కనిస్తలేవు మాకైతే. మస్తు ఎత్తుకపోతున్నాయి. నూనె డబ్బాలు గాని, పిండి గాని, చక్కెర డబ్బాలు అన్ని ఎత్తుకపోతున్నాయి. మాకు మస్తు బాధ అవుతుంది కోతుల గురించి. అమ్మ ఇన్ని కోతులు చూసినా ఇంతకుముందు ఎప్పుడు చూడలే, ఇప్పుడే వస్తున్నాయి. మరి ఏం చేద్దాం మరి. రాత్రి 8 కట్లు కడుతున్నా 9 గంటలకు పోతుంది ఇంట్లోకు. నైట్కి వస్తా నాకేం గుర్తు, తలుపు తెరబెట్టుకున్నాం మంచిగా. 9 గంటలకు కట్టలు కడుతున్నా అయితే మీదికి వెళ్ళి ఓనే పోయింది ఇంట్లోకి పోయేదంటే. నాకు నోరు వెళ్తలేదు ఇద్దరిని చూసి. పాపం ఒక పిల్లగాడు వచ్చి కొట్టిండు. రాత్రి సుఖ నైట్కి సుఖ ఇవ్వంటవే. నైట్కి సుఖ వస్తుంది. మాకు కూడా వస్తున్నాయి సార్. అచ్చుడికి తలుపులు వేసుకొని ఇంటుంటున్నాం. ఆ కోతుల భయంకు బాసం తోందమన్నా కూడా భయంకరం ఉన్నది. మీదికి వస్తున్నాయి, కట్టబెట్టకుండా మీదికి వస్తున్నాయి. అవ్వురుకు మేమురుకు ఇంట్లో మేమురుకుతున్నాం, బయటకు అవి వస్తున్నాయి. అవ్విడితో మాకు టెన్షన్ ఉన్నది. ఆ కోతులతో ఇట్లా అంటే మీదికి వస్తున్నాయి అవి కోతులు. అవే మమ్మల్ని భయం పట్టిస్తున్నాం, మేమే ఇంట్లోకి పరారైపోతున్నాం. ఏం చెప్తాం? అవట తలుపులు వేసుకుంటున్నాం మాత్రం కోతులు చేయబట్ట. అన్ని మేము తెచ్చుకునేవి అవి తింటున్నాయి. మా ఇంట్లోకి తెచ్చుకున్న గాసమ్మ అవి తినిపోతున్నాయి. ఇక మా కోళ్ళు పెట్టాలా, కోతులు పెట్టాలన్నా, మనుషులు పెట్టాలన్నా. తలుపులు తీసి కూర్చునే పరిస్థితి, తలుపులు తీసుకునే భయం ఉన్నది. తలుపులు తీసి ఇక్కడ తీసిందంటే నన్ను ఆటాడిచ్చినాయి. ఇక్కడికి వెళ్ళి తీస్తే ఇక్కడ వచ్చింది, ఇక్కడికి వెళ్ళి తీసి ఇక్కడ వచ్చింది. ఇక నేనే బయట కొరికిన అవన్నీ నేను తెడుస్తాబెట్టి. ఏం చెప్తాం ఇక. మాట్లాడడం ఇంకా కొంతమంది కూడా ఇక్కడ మాకు కోతులతో బాగా ఇబ్బంది ఉన్నది. పిల్లల్ని బడికి పంపాలన్న బాధనున్నది. పిల్లలు స్కూల్కి వెళ్ళి రాగా సుఖ బస్తాలు తీసుకొని బుట్టీలు తీసుకొని రాగా అలా మీద పడి అలా బుక్కులు అలా బుట్టీలు అన్ని తీసుకొని మస్తు ఇట్లా మీద పడుతున్నాయి. మేము కొట్టడానికి అయితే మా మీదకి ఉరుకుతొస్తున్నాయి. మేము ఉరికితే పిల్లలు ఉరుకుతున్నారు ఘోరంగా, అతి ఘోరంగా. మాకు సుఖ 2 సార్లు గరిచింది, నా కొడుకు గరిచింది, నాకు గరిచింది. ఇప్పుడు మంచం వేసుకొని బయట కూర్చుందామంటే నాకు వికలాంగురాలు ఒక పాప ఉన్నది, 25 ఏళ్ళది. ఆ పాపను పట్టుకొని బయట కూర్చుందామన్నా భయమే ఉన్నది. ఇంట్లోనే కూర్చుండాలంటే పిల్ల సుఖ ఓపిక లేదు, పిల్ల దగ్గర సుఖ బాధలు ఉన్నాయి. ఆ బాధ భరించలేక మేము తలుపులు పెట్టుకొని ఉండు. వంట చేద్దామన్న భయమే, మరి బయటకు వెళ్దామన్న భయమే. పిల్ల ఏం చెప్పలేని పిల్ల ఉన్నది. ఆ పిల్లకు సుఖ 2 సార్లు గరిచింది. ఏం చేయాలి? ఇంతగానో కోతులతోటి బాగా ఇబ్బంది ఉన్నది సార్ మాకు. బాగా అంటే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళేందుకు బాగా ఇబ్బంది అవుతున్నది. దయచేసి మాకు కోతులు లేకుండా చేస్తే మంచిగా ఉంటుంది. మా గల్లీలో మరి రోడ్డు మంచిగా లేదు, ఏం మంచిగా లేదు. చూస్తే ఎక్కడెక్కడ దోమలు. మరి ఇప్పుడు సుఖ మాకు ఎవరైనా కానీ ఎలక్షన్లో నిలబడితే మాకు ఎవరు సహకారం చేస్తారో కోతులు అది పుణ్యం కట్టుకుంటే మేము వాళ్ళకే ఎలక్షన్లో నిలబడి ఓట్లు వేయదందుకు సిద్ధాంతం ఉంటాం. చిన్న పాప ఉంది మీకు, ఎట్లా భయపడతారా? మేము లేకుండా చిన్న పాపల్ని బయటకు వెళ్ళిస్తారేమో. అసలు డోర్ పెట్టుకునే ఉంటున్నాము. డోర్ తీసే పరిస్థితి లేదు, లేదు అస్సలకే లేదు. మనం ఇప్పుడు స్కూల్కి వెళ్ళినా కానీ పిల్లలు బయట ఆడుకుందామన్నా కానీ
కోతులు ఏమైనా వేస్తాయేమో అని చెప్పేసి మనం ఇంట్లోనే ఉంటున్నాం. ఇట్లా కోతుల నుంచి అయితే తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. పదుల సంఖ్యలో కోతులు ఒక్కసారిగా ఇళ్లలోకి చొరబడుతుండటంతో ఇళ్లలో ఉండేటువంటి ప్రజలు భయపడుతున్నారు. ముఖ్యంగా మహిళలు అయితే తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేసేటువంటి ఒక టెన్షన్తో దినమంతా కాలం వేలదీస్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. గత కొద్ది సంవత్సరాలుగా కోతులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయకపోవడంతో ఒక్కసారిగా కోతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలో దాదాపు జిల్లా వ్యాప్తంగా జిల్లాలో ఉన్నటువంటి అడవుల్లో దాదాపు 10 లక్షల పైచిలకు కోతులు ఉన్నటువంటి విషయాన్ని అధికారులు చెప్తున్నారు. ఈ క్రమంలో ఆహారం దొరకక కోతులన్నీ కూడా గ్రామాల మీద దాడి చేస్తుండటంతో జనమైతే తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తద్వారా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కొంతమంది చనిపోగా కొంతమంది గాయాల పాలైనటువంటి సిచ్యువేషన్ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నెలకొంది. మొత్తం మీద నిజామాబాద్ జిల్లాలో కోతుల బెడద చాలా ఎక్కువగా ఉంది. వీటి నుంచి తమను రక్షించాలనేటువంటి విషయాన్ని అయితే ప్రభుత్వానికి విన్నవిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నెలకొంది. ఇది ఓవరాల్ గా కోతులకు సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ రాజేష్ తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి.